హలో ఆల్. పాపం సితారా ప్రొడక్షన్స్ నాగవంశీ గారు లక్ ఏంటో తెగ పరిగెడుతుంది. మనకు తెలిసి రీసెంట్గా వచ్చిన కింగ్డమ్ కానివ్వండి, వార్ 2 కానివ్వండి డిజాస్టర్స్ అయ్యాయని చెప్పేసి, సో దాన్ని కంబ్యాక్ చేయనందుకు మాస్ మహారాజా రవితేజ గారితో అయితే మాస్ జాతర సినిమాతో వస్తున్నారు ఈ వీక్లో. ద బిగ్ క్లాస్ బిట్వీన్ ద బాహుబలి ది ఎపిక్ అండ్ మాస్ జాతర. యాక్చువల్గా బాహుబలికి 10 years అయిన సందర్భంగా ఈ October 31 అయితే రిలీజ్ చేస్తున్నారు. అదే రోజున మాస్ జాతర కూడా వస్తుంది. యాక్చువల్గా మొన్నటి వరకు కూడా నాగవంశీ గారు సోలో రిలీజ్ అనుకున్నారు, బట్ సడన్లీ బాహుబలి ది ఎపిక్ అయితే ఎంటర్ అయింది. ఇక్కడ నాగవంశీ గారు బాధపడాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే, ఈవెన్ బాహుబలి ది ఎపిక్ మీద పీపుల్ అందరూ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రిలీజ్ మూవీ అనేది బాహుబలి ఎపిక్ 30 నైట్నే మనకి ప్రీమియర్స్ పడుతున్నాయి, బట్ మాస్ జాతర వచ్చేసి 31 మార్నింగ్ ఫ్యూ ప్రీమియర్ షోస్తో సరిపెట్టుకోవడం జరిగింది. దీనివల్ల ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ కూడా నాగవంశీ గారికి తగ్గితే, ఈవెన్ ద బుక్ మై షోలో కానివ్వండి వేరే అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా నేను చూసినట్టయితే పీపుల్స్ అందరూ కూడా ఎక్కువ ది ఎపిక్కే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కంపేర్ టు ది మాస్ జాతర. ఈవెన్ మాస్ జాతర ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది, నేను కూడా చూశాను. ఈ మాస్ జాతర ట్రైలర్ ప్యూర్ కమర్షియల్ మాస్ సినిమా లాగే అనిపిస్తుంది. రవితేజ గారిని ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ మనం చాలాసార్లు చూసాము. నాకు తెలిసి మాస్ జాతర మూవీకి పీపుల్ ఎక్సైట్మెంట్ చాలా తక్కువ ఉంది. ఆల్రెడీ మాస్ జాతర మూవీ నుంచి 4 songs అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈవెన్ సాంగ్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. అండ్ డ్యాన్స్ నెంబర్ శ్రీలీల గురించి మనకు తెలిసిందే, శ్రీలీల ఏ లెవెల్ ఆఫ్ డ్యాన్స్ వేస్తుంది అనేది. సో డ్యాన్స్ పరంగా కూడా బాగానే ఉన్నాయి. బట్ స్టిల్ ఎక్కడో ట్రైలర్లో అంత ఇంట్రెస్టింగ్ కలిగించే ఎలిమెంట్స్ ఎక్కడ కూడా చాలా మంది ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్ కానీ కనిపించలేదనే చెప్పొచ్చు. సో దానివల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఈ బాహుబలి ది ఎపిక్కే చూపెట్టడం జరుగుతుంది. ఈవెన్ నేను కూడా ఇది బాహుబలి ఎపిక్ మూవీకి వెళ్ళిన తర్వాత మాస్ జాతర మూవీ అయితే చూడడం జరుగుతుంది. సో మీకేమనిపిస్తుంది, ఈ వీకెండ్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మూవీ చూసి వచ్చిన తర్వాత ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.